పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 164వ పేజీ 4వ శ్లోకం. యద్వృక్షో వృక్నః రోహితి మూలాన్నవతరః పునః మర్త్యస్మిన్ మృత్యునా వృక్నః కస్మాన్మూలాత్ ప్రరోహతి రేతస ఇతి మావోచత జీవతస్తత్ ప్రజాయతే ధానారుహ ఇవ వై వృక్షః అంజసా ప్రేత్య సంభవః యస్స మూలమావృహేయుః వృక్షం న పునరాభవేత్ మర్త్యస్మిన్ మృత్యునా వృక్నః కస్మాన్మూలాత్ ప్రరోహతి జాత ఏవ న జాయతే కోన్వేనం జనయేత్ పునః విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతుః పరాయణం తిష్టమానస్య తద్విద ఇతి. శాకల్య బ్రాహ్మణుడు వైదొలగిన తరువాత యాజ్ఞవల్కుల వారు మిగతా అందరి బ్రాహ్మణులని ప్రశ్నించనా అని అడిగారు. మీరందరూ నన్ను ప్రశ్నించినా సరే, మీలో ఒక్కొక్కరు నన్ను ప్రశ్నలు అడిగినా సరే నేను సమాధానం చెప్తాను అన్నారు. అంటే ఆ బ్రాహ్మణుల్లో ఎవ్వరూ ప్రశ్నించలేదు, ప్రశ్నించడానికి సాహసించలేదు. కారణం ఏమిటి అంటే ఆ శాకల్యుడికి పట్టిన గతే మనకు పడుతుంది కనుక ప్రశ్నించకుండా ఉండడమే మంచిదనుకున్నారు అందరు. సరే ఆయన అనుకున్నారు యాజ్ఞవల్కుల వారు, నేనే మిమ్మల్ని అడగమంటే అడుగుతాను, ఒక్కొక్కరినైనా లేక అందరినీ కలిపి ఒక ప్రశ్న అడుగుతానన్నారు. వాళ్ళు సరేనన్నారు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు ప్రశ్నిస్తున్నారు, ఈ జగత్తుకు కారణం ఏమిటి? ఈ జగత్తులో ఉన్న జీవరాశులన్నింటికి మూల కారణం ఏమిటి? సృష్టి జరిగినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రళయ కాలంలో అవి ఎక్కడికి పోతున్నాయి? మరల సృష్టి జరిగేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమన్నారు. అడిగారు ప్రశ్న. వాళ్ళెవరు చెప్పలేకపోయినారు. వాళ్ళు ప్రశ్న వేయలేరు, ఈయన ప్రశ్న వేస్తే వాడు సమాధానము చెప్పలేరు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయనే ఎలా అడుగుతున్నారు, ఒక్కొక్క శ్లోకం ద్వారా అడుగుతున్నారు. క్రిందటి వారం చూశాం. శరీరాన్ని వృక్షాన్ని పోల్చారు. ఎలాగైతే వ్యక్తి శరీరంలో గాయం ఏర్పడినప్పుడు రక్తం బయటకు వస్తుంది, కొంత సమయం అయిన తర్వాత ఆ రక్తం మళ్ళీ గడ్డగడుతుంది,
ఆ చర్మం వెనక ఇంకొక చర్మం ఉంటుంది, ఆ చర్మం వెనక మరొక చర్మం ఉంటుంది, దాని లోపల మాంసం ఉంటుంది, ఆ మాంసం వెనక ఎముకలు ఉంటాయి అస్థిపంజరంలాగా. ఈ ఎముకల మధ్యలో మాంసం ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్లుగానే వృక్షంలో కూడా దానికి మొదటి పొర బెరడంటారు, దాని లోపల మరొక రకమైనటువంటి సాఫ్ట్ స్కిన్ ఉంటుంది, దానికి కూడా మెత్తటి చర్మం ఉంటుంది, దాని వెనకాల ఇంకొక మెత్తటి చర్మం ఉంటుంది దానికి కూడా. దానికి ఏదైనా మనం గాయం చేస్తే అంటే దాన్ని కోసిన అంటే గొడ్డలితో దాన్ని నరికినా కానీ దాని నుంచి స్రావం వస్తుంది, దాన్ని మనిషికి రక్తం వచ్చినట్లుగానే దానిలో నుంచి కూడా వస్తుంది అన్నారు. అదేవిధంగా మనిషికి ఎముకలు ఉన్నట్లే దాని లోపల కూడా మధ్యలో ఎముకలాంటి ఒక పదార్థం ఉంటుంది అని చెప్పారు. ఇలా వృక్షానికి మనిషికి పోలిక చెప్పి ఇంకా ఉన్నాయి పోలికలు. ఏమిటి అంటే వృక్షం నరికిన తర్వాత ఆ కొమ్మని నరికితే మళ్ళీ కొంతకాలానికి చిగురిస్తుంది. అదేవిధంగా మనిషి కూడా మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఆ జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహంలోకి వస్తాడు, మళ్ళీ పుడతాడు. చెట్లు చిగురించినట్లుగానే మనిషి జీవుడు కూడా చిగురిస్తాడు ఇంకొక శరీరంలో. పాపాయిలాగా పుట్టి బోర్లా పడి పాకులాడి తర్వాత నిల్చొని లేచి నడిచి మళ్ళీ ముసలివాడవుతాడు. వృక్షము అంతే, మనిషి శరీరం కూడా అంతే. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ 4-6 శ్లోకాల్లో చెప్పారు. అడుగుతున్నారు ఏమని? ఇంతవరకు పోయిన వారం చూసాం. ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఈ వృక్షము మధ్యలో నరికినప్పుడు చిగురేస్తుంది, లేదా ఆ విత్తనం మూలంగా తీసేసాం అనుకో, వేరుతో తీసేస్తే మళ్ళీ ఇంకా మొలవదు, వేరుతో సహా తీసేస్తే ఇంకా మొలవదు. అదేవిధంగా మనిషి కూడా ఆ జీవుడు జ్ఞాని అయితే, ఆత్మజ్ఞానం వస్తే మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించాడు. కానీ అది జ్ఞాని విషయంలో. కానీ అజ్ఞాని విషయంలో కాండరుహ ధానారుహ అని 2 రకాలు. ఇక్కడ చెట్లు కూడా ధాన్యం అంటే విత్తనం వేయడం వల్ల వచ్చేటటువంటివి మొలకెత్తుతాయి. అవి మొలకెత్తినప్పుడు చిగురు వస్తుంది, కాండానికి కూడా చిగురు వస్తుంది. 2 రకాలుగా పెరుగుతాయి చెట్టు. ధానారుహ ఆరోహతి, కాండరుహ ఆరోహతి. అంటే కాండానికి చిగురు వస్తుంది, విత్తనం వేసినప్పుడు అది మొలకొచ్చి ఆ మొలక నుంచి చెట్టు వస్తుంది. ఆ మొలక నుంచి వచ్చిన చెట్టుని నరికినా కూడా మళ్ళీ చిగురిస్తుంది అది. కొన్ని అయితే ఆ లోపల ఉంటుంది. ఎక్కడ కొన్ని చెట్లు చూసారా, అరటి చెట్టు, అది నరికేసామంటే పక్క నుంచి పిలక వస్తూనే ఉంటుంది. మెట్ట మందార చెట్లు ఆ టైపు అన్నీ కూడా అది వేరంతా తీసేసినా కూడా ఎక్కడో ఉంటుంది భూమిలో. మనం అనుకుంటాం ఈ చెట్టు పోయింది అనుకుంటాం, కాస్త వర్షం పడంగానే పైకి వస్తుంది. ఎక్కడున్నది భూమిలో అంటే ఉన్నది ఎక్కడో, మనం నాటకపోయినా కూడా వస్తుంది అది. అలాగే ఈ జీవులందరూ కూడా ఒక సృష్టిలో పుట్టారు కదా. ఇప్పుడు పుట్టిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ సృష్టిలోనే మళ్ళీ జన్మిస్తారు. ఎలా వస్తారు? ఇంట్లో పిల్లలు పుడితే ఒక్కొక్కసారి తాతగారు చనిపోయినారనుకోండి, పిల్లవాడు పుడితే వాళ్ళ తాతయ్యే పుట్టాడంటారు. అంతా ఆయన పోలికే వీడికి. లేకపోతే అమ్మమ్మ పుట్టిందనో బామ్మ పుట్టిందనో అంటుంటారు. పోలికలు అలవాట్లు చూసారా, వాళ్ళు ఎక్కడికి పోరు, మన ఇంట్లోకే వస్తారు అని చెప్పి అంటుంటారు.
ఈ మాట అంటుంటారు కదా ఇళ్లలో, బాగా అంటారు. ఎలా వచ్చారు వీళ్ళంటే, మనిషి ఇక్కడ చెప్తున్నారు రేతస ఇతి మా అవోచత అన్నారు. మామూలుగా మనం చెప్తుంటాం, ఎలా అంటే వాళ్ళ జనరేషన్స్ తర్వాత వస్తూ ఉంటారు అన్నారు. ఆ ప్రజనన శక్తి ఉంటుంది కదా మనుషుల్లో, ఆ శరీరం పోయినా కూడా మళ్ళీ తర్వాత జనరేషన్ ఉంటూనే ఉంటారు కదా, ఆ ప్రజనన శక్తి వలన మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఒక సృష్టిలో మనం మాట్లాడేది ఇప్పుడు ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక సృష్టిలోనే జీవుడు ఒక శరీరం నుంచి మళ్ళొక శరీరానికి, మరొక శరీరానికి వెళుతుంటాడు ఒక సృష్టిలోనే. యాజ్ఞవల్కుల వారు అడుగుతారు, మనిషి చనిపోయిన తర్వాత రేతస్సు ఎక్కడుంటుంది, ప్రజనన శక్తి ఎక్కడుంటుంది, ఎలా వస్తారు ఒక సృష్టిలోనే? అందుకని అలా చెప్పద్దు అంటారు. చెట్టు విత్తనం ఉంటే మొలకెత్తుతుంది. ఇది మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ మనిషే మళ్ళీ పుట్టాడు అని అంటున్నారు కదా, ఎలా పుట్టాడు అంటే రేతస్సు వల్ల, ప్రజనన శక్తి వల్ల పుట్టాడని చెప్పి అనకూడదు. ఎందుకంటే ఆ ప్రజనన శక్తి అక్కడ నశించిపోయింది, దానివల్ల పుట్టాడు అని చెప్పి అనడానికి వీలు లేదు, అలా అనొద్దు అంటారు. మా అవోచత. మరి నెక్స్ట్ జనరేషన్ ఎట్లా వస్తుందండి? ఈ సృష్టిలో ప్రళయం వచ్చేదాకా సృష్టిలో పుడుతూనే ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నది అంటే కొంతమంది చెప్తారు స్వభావత అంటారు. స్వభావత అంటే ఏంటి? యాక్సిడెంటల్గా, బై ఛాన్స్గా అట్లా. అంటే అలా చెప్పడానికి కూడా లేదు, స్వభావత కూడా అనకూడదు. అంటే ఏమిటి అర్థం? స్వభావత అంటే అట్లా బై ఛాన్స్ అట్లా అంటే ఎట్లా వస్తారు? ర్యాండమ్గా పుట్టారా? ర్యాండమ్గా ఎట్లా పుడతారు? ఏ కారణం లేకుండా ర్యాండమ్గా పుట్టారు, స్వభావత పుట్టారు అనకూడదు. ప్రజనన శక్తి వలన పుట్టారు, రేతస్సు వలన పుట్టారు అనకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నెక్స్ట్ జీవులు ఎక్కడి నుంచి వచ్చారు? పోతూనే ఉన్నారు కదా. మరి జననం ఎట్లా జరుగుతున్నది అంటే, నేను అడుగుతున్నది ఏమిటంటే, ఈ సృష్టి అయిపోయిందండి, ఈ జనరేషన్ అయిపోయింది, ప్రళయం వచ్చింది. నేను అడుగుతున్న ప్రశ్న అది. ప్రళయం వచ్చేసింది, మరొక సృష్టి జరగాలి. ఆ ప్రళయం వచ్చినప్పుడు సృష్టి జరిగింది, ఈ సృష్టి అయిపోయింది. ప్రళయం వచ్చిందనుకోండి, అన్ని జీవరాశులు పోతాయి కదా. ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ సృష్టి జరిగే వరకు గ్యాప్ ఉంటుంది కదా, ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్లో ఈ జీవులందరూ ఎక్కడుంటారు? అది నా ప్రశ్న. ఆ గ్యాప్ ఉన్నప్పుడు, ప్రళయానికి సృష్టికి మధ్యలో, ప్రళయం జరిగినప్పుడు ఎక్కడికి పోయినారు వీళ్ళు? మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఏమైనా కొత్తగా పుట్టి చేశాడా? కొత్తగా పుట్టించాడు అనుకోండి, నెక్స్ట్ సృష్టికి నేను ఫ్రెష్గా క్రియేట్ చేస్తాను, ఈసారి జీవులందరూ బాగలేరు, నేను నెక్స్ట్ సృష్టికి కొత్తగా న్యూగా చేస్తాను అనుకున్నాడా భగవంతుడు? ఏమన్నా? ఒకవేళ అలా చేస్తే ఏమిటి సమస్య తెలుసా? ఎట్లాగో క్రొత్త వాడని చేస్తాడా వచ్చే జన్మలో, వచ్చే సృష్టిలో. మనం పుట్టం కదా, ఎట్లాగో మనమే నరక బాధలు అనుభవించక్కర్లా. కనుక మనం ఎన్ని పాపాలు చేసినా కూడా ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే ఈ సృష్టిలో పోతాం కదా ఎట్లాగో. నెక్స్ట్ సృష్టికి ఆయన ఎట్లా కొత్తవి చేసుకుంటాడు, మనం పుట్టం కదా. అందుకని ఎన్ని పాపాలైనా చేయొచ్చు మనం అని చెప్పి మనుషులు పాపాలు చేస్తారు. అలా గనక పుడితే నెక్స్ట్ సృష్టిలో క్రొత్త జీవరాశులు పుడితే ఇప్పుడు అందరూ పాపాలు చేస్తారు. దాని ఏమవుతుంది? అప్పుడు కృతహానం అవుతుంది. వాళ్ళు చేసిన కర్మలు పాపాన్ని అనుభవించకుండానే వాళ్ళకి ముక్తి లభిస్తుంది.
ఇంకా కష్టపడకుండా. కృతహానం అంటారు దాన్ని. కృతహానం అంటే చేసిన కర్మ నశించకుండానే అది పోతున్నది. ఆ కర్మఫలం అనుభవించకుండానే పోతున్నది. అది తప్పు కదా. లా ఏమిటి? నాభుక్తం క్షీయతే కర్మ జన్మకోటి శతైరపి, కల్పకోటి శతైరపి. అందుకని కర్మ చేసినప్పుడు వాళ్ళు అనుభవించాలి. అది అనుభవించకుండా పోతే అది వ్యతిరేకం అవుతుంది, ఒక తప్పు అవుతుంది. ఒకవేళ ఆయన చేశాడు అనుకోండి క్రొత్త వాడని, దేన్ని బేస్గా చేసుకొని చేస్తాడు భగవంతుడు? ఏమీ లేకుండా చేతిలో కర్మఫలం కరెన్సీ లేకుండా ఏం పెట్టి చేస్తాడు? చేసేటప్పుడు కొంతమంది ఏమో బాగా ధనవంతులుగా పుడతారు, కొంతమంది ఆరోగ్యంతో పుడతారు, కొంతమంది తినటానికి లేకుండా పుడుతున్నారు, కొంతమంది ఏమో రోగాలతో పుడుతున్నారు. అలా ఎందుకు తేడాలుగా పుట్టిస్తాడు భగవంతుడు అనే దోషం వస్తుంది కదా ఆయనకి. అకృత అభ్యాగమ, వాళ్ళు చెయ్యనటువంటి పాపాలకి వాళ్ళు అనవసరంగా రోగ రుప్పులతో పుట్టాల్సి వస్తుంది. కొత్తగా పుడితే, ఫ్రెష్గా పుడితే. అవునా? మొదటి పాయింట్ ఏంటి? కృతహానం. వీళ్ళు చేసిన కర్మలు అనుభవించకుండా ఈ సృష్టితో కనుక పోతే కృతహానం అవుతుంది. మళ్ళీ సృష్టిలో కొత్తగా కనుక ఆయన పుట్టిస్తే ఏ కర్మలు లేకుండా పాపం రకరకాల కష్టాలు పడే వాళ్ళందరికీ అకృత అభ్యాగమ, వాళ్ళు చెయ్యని పాపాలకి అనవసరంగా అనుభవించాల్సి వస్తుంది. రెండు దోషాలు. కనుక ఏం చెప్పదలుచుకున్నారు యాజ్ఞవల్కుల వారంటే ఆయన ఏం చెప్పరు సమాధానం. పండితులను అడిగాడు, పండితులు సమాధానం చెప్పలేదు. ఆయన మాత్రం ఏం చెప్పరు. ఇంకా నేను అడిగాను మీరు చెప్పలేదు, అందుకని ఏం చేస్తారు? ఆయన ఆవుల్ని తోలుకొని వెళ్ళిపోతారు. 1000 ఆవుల్ని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఉపనిషత్తు వచ్చి సమాధానం చెప్తుంది ఆ పండితులకి. మీకు తెలియలేదు, ఆయన అడిగితే చెప్పలేదు, ఆయన్ని ప్రశ్నించారు మీరు, కానీ నేనే చెప్తానని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. ఏమని చెప్తుంది ఉపనిషత్తు? ఇక్కడ మా చూడండి, పైన జాత ఏవ అన్నప్పుడు స్వభావత పుట్టారు, న జాయతే అని స్వభావత పుట్టారని చెప్పకూడదు, ర్యాండమ్గా పుట్టారని చెప్పకూడదు, లేదా ఆ పూర్వ జనరేషన్ అట్లా పుట్టింది అని చెప్పి అనకూడదు. నేను అడుగుతున్నది ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే జాత పుట్టారు, స్వభావత న జాయతే అట్లా పుట్టరు అని చెప్తున్నది. మరి ఎలా పుడతారు? స్వభావత పుట్టరు ఏంటి? ఆ జనరేషన్ నుంచే రారు. ఎక్కడ ప్రళయం వచ్చిన తర్వాత అందరూ పోయినారు కదా, ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఎక్కడున్నారు? లేరు కదా. మరి ఎక్కడున్నారో చెప్పమన్నారు ఈయన. ఏ కారణంలో లీనమైనారో వాళ్ళు చెప్పమంటే చెప్పలేకపోయినారు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే, ఎన్ని జన్మలైనా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని సృష్టి జరిగినా జీవుడు మాత్రం నశించడు. వీళ్ళందరూ కూడా విజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞానం చైతన్యం బ్రహ్మలో ఉంటారు అందరు. ఆ జీవులు ప్రళయం వచ్చినప్పుడు కూడా వాళ్ళ కర్మ అనేది ఉంటుంది కదా, ఈ సృష్టిలో చేసిన కర్మ ఈ సృష్టితోనే ఆగిపోదు. నువ్వు చేసిన పుణ్యపాపాలు వాటితో పాటు మూట అన్నమాట. అది ఆ సంచిత మూటని కట్టుకొని భుజాన వేసుకొని మరీ వెళతాడు బ్రహ్మంలోకి. బ్రహ్మంలో వెళ్ళి లీనమవుతాడు, బ్రహ్మంలో ఉంటాడు, బ్రహ్మ చైతన్యంలో. దాన్నే విజ్ఞానం అన్నారు ఇక్కడ. కోను ఏనం జనయేత్ పునః, ఈ జీవులందరినీ, ఏనం అంటే ఈ జీవరాశులన్నీ కూడా
కోను కహ పునః జనయేత్, ఎవరు పుట్టిస్తున్నారు వీళ్ళందరినీ అంటే, వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఎవరు పుట్టిస్తున్నారంటే బ్రహ్మంలోనే ఉన్నారు. విజ్ఞానం, ఈ జీవరాశులన్నీ కూడా బ్రహ్మములోనే ఉన్నాయి. విజ్ఞానం అంటే బ్రహ్మలో ఉన్నాయి. ఎటువంటి బ్రహ్మం? ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మలో ఉన్నాయి. కనుక జీవరాశులు ఎలా పుడుతున్నాయి? వాళ్ళ కర్మలతో పాటు బ్రహ్మమునందు ఆ ప్రళయ కాలంలో ఆ బ్రహ్మమునందు ఉంటాయి. తర్వాత మళ్ళీ రెండవ సృష్టి చేసేటప్పుడు ఈ జీవరాశులు వాటి వాటి కర్మ ప్రకారం దేహాలను తీసుకుంటాయి. కనుక ప్రళయం వచ్చినా కూడా మనిషికి అజ్ఞానం పోనంత వరకు ముక్తి లేదు. అది విషయం ఇక్కడ. కల్పకోటి శతైరపి అన్నది అందుకే. ప్రళయం వచ్చినా సరే చెట్లు ఉండవు, విత్తనాలు ఉండవు, ఏముండవు. ఎక్కడో భూమిలో ఉంటుంది దాని విత్తనం. అది వర్షం పడంగానే పైకి వచ్చేస్తుంది. భలే ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఎక్కడున్నది అసలు ఇన్ని సంవత్సరాలు? అదే ప్రళయకాలం అంటే. కర్మ ఫలించే టైం వచ్చినప్పుడు నెక్స్ట్ సృష్టికి జీవరాశులన్నీ వాటి వాటి కర్మ ప్రకారం వస్తాయే. కానీ నువ్వు పుణ్యం చేస్తే నెక్స్ట్ సృష్టిలో సుఖాన్ని అనుభవిస్తావు, పాపం చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తావు. ఏ శరీరం వస్తుందండి అంటే ఏదైనా రావచ్చు. బొద్దంకి శరీరం వస్తుందో, చీమ శరీరం వస్తుందో, ఏనుగు వస్తుందో, ఏమేమి ఉన్నాయి జీవరాశులు, 84 కోట్ల జీవరాశుల్లో ఏదైనా రావచ్చు. కనుక మన ఆస్తి మనతోనే ఉంటుందండి. ఏ ఆస్తి? పుణ్య పాపం ఆస్తి. అది ఎక్కడికి పోదు. అది విషయం. కనుక మనకి చెప్తున్నది ఏంటి శాస్త్రం అంటే, నువ్వు మంచి పనులు, అందుకని చెప్తారు చూడండి, నువ్వు చనిపోయిన తర్వాత నీ వెంట వచ్చేది భార్య, పిల్లలు, ధనం నీ వెంట రావు. ధర్మం తం అనుగచ్చతి అన్నారు. నువ్వు చేసిన పుణ్యపాప కర్మలే నీ వెంట వస్తాయి అన్నారు. అందరం క్యారియర్సమే. జ్ఞానం రాకపోతే మనం కాదు క్యారియర్స్, అజ్ఞానులు. క్యారియర్స్ అంటే మోసేవాడు. ఏమో మోస్తున్నాం, పుణ్యపాపాలని మోసుకెళ్తాం. జ్ఞానం గనక రాకపోతే మోసుకు వెళ్ళి నెక్స్ట్ సృష్టికి రెడీ అన్నారు. ఆయన చూస్తాడు అందరు ఎవరెవరు ఉన్నారా, ఎక్కడున్నారా. కర్మలు పుట్టగొడుగులు వచ్చినట్లుగానే అందరు పుట్టుకుని వస్తుంటారు అన్నారు. అంటే కర్మ విశేష కారణం, ఈశ్వర సామాన్య కారణం. అదే చెప్తున్నారు. ఏనం కోను జనయేత్ పునః, మళ్ళీ ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు పుట్టిస్తారండి? ఆ బ్రహ్మమే. మాయ ఉంది కదా ఆయనలో. ఈ జీవులు వాళ్ళ కర్మలు, చేసిన కర్మలను అనుభవించడం కోసం, లేకపోతే ఆయనకేం పని, ఎందుకు సృష్టి చేయాలి? కనుక సృష్టి ఈ కర్మల వలననే జరుగుతుంది. కనుక మంచి కర్మల నుంచి, చెడు కర్మల నుంచి దాటిపోవాలి. జ్ఞాని గనక అయితే నెక్స్ట్ సృష్టికి గుడ్ బై. నెక్స్ట్ సృష్టికి గుడ్ బై చెప్పచ్చు, లేకపోతే మొయ్యాలి ఆ మూట. ప్రళయం వచ్చినా సరే, నెక్స్ట్ సృష్టి అయినా సరే ఎక్కడికి పోతుంది. చాందోగ్యంలోను బృహదారణి వన్ ప్లేస్లో చెప్పాను ఒక ఉదాహరణ. ఎలాగైతే ఆవుల మందలో దూడ తల్లిని వెతుక్కుంటూ పోతుంది పాలు తాగడానికి. 100 ఆవులుంటే ఆ దూడ తన తల్లి దగ్గరికి ఎట్లా పోతుందండి? ఆశ్చర్యంగా లేదు? అన్నీ ఒకే రంగులో ఉంటాయి, పైగా మ్యాక్సిమం ఒకే షేప్లో ఉంటాయి. ఎంత ఆశ్చర్యం చూడండి, ఒక్కసారి ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది.
తల్లిని వెతుక్కుంటూ పోతుంది, ఎన్ని దాటి 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 పోతుంది. ఎట్లా కనుక్కుంటుంది అన్నాడు. అట్లా కనుక్కుంటుందిట మన కర్మ మనల్ని. వీడెక్కడికి పోయినా తప్పించుకోవడానికి లేదన్నాడు. వచ్చి మనల్ని అట్లా పట్టుకొని ఉంటుంది, కనుక్కొని వస్తుంది. మరి మనం అనుకుంటాం మనం తప్పించుకుంటున్నాం అనుకుంటాం, కనుక మనం చేసిన కర్మలు మనతోనే వస్తాయి. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం చూడాల్సింది. విజ్ఞానం అనేటువంటిది మనం ఎక్కడైతే తైత్రీయోపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం, ఆ జ్ఞానమే ఈ విజ్ఞానం, ఆ అనంతమే ఈ ఆనందం. అక్కడ ఆనంద మీమాంస కూడా చూసాం తైత్రీయోపనిషత్తులో. ప్రియ మోద ప్రమోద. కనుక అప్పుడు అక్కడ జ్ఞానం అనేది ఇక్కడ విజ్ఞానం, అంటే బ్రహ్మ లక్షణం. కనుక బ్రహ్మంలోనే ఉంటారు జీవరాశులన్నీ కూడా. ప్రళయకాలంలో నెక్స్ట్ సృష్టి జరిగేటప్పుడు మళ్ళీ అందరూ వస్తారు. కనుక బ్రహ్మయే కారణము అని చెప్పాలి. బ్రహ్మమే కారణం. బ్రహ్మము నుంచే వస్తారు, బ్రహ్మంలోనికే లీనమవుతుంటారు. ఎటువంటి బ్రహ్మ? ఆనందం బ్రహ్మ. ఆనందం అంటే ఏ ఆనందం అండి అన్నారు. మనకు తెలుసు రెండు ఆనందాలు. రెండు ఆనందాలు ఏమిటి అన్నారు? ఒకటి నిత్యానందం, ఆత్మానందం. రెండు అనిత్య ఆనందం, విషయానందం. ఇక్కడ చెప్పే ఆనందం నిత్యానందం. ఎందుకంటే బ్రహ్మ కన్నా విజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ప్రతిబింబానందం ఎట్లా వస్తుంది? ఇక్కడ రాదుగా. కనుక ఆనందం అంటే బింబానందం. ఇక్కడ ప్రతిబింబ ఆనందం అనిత్య ఆనందం. ఈ ప్రతిబింబ ఆనందం కోశానందం, విషయానందం. దీంట్లో గ్రెడేషన్ ఉంటుంది. సాతిశయం, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్, ప్రియ, మోద, ప్రమోద. మూడు రకాల గ్రేడేషన్. అందుకని ముఖం మారుతూ ఉంటుంది చూడండి. కాస్త ఆనందంగా ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటారు, మీడియంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటారు, బాగా ఆనందంగా ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కానీ బింబానందంలో అటువంటి సాతిశయం ఉండదు. దాన్ని ఏమంటారు? నిరతిశయం అంటారు. బింబానందం నిత్యానందం, నిరతిశయానందం అని ఈ తేడా మనం చూసుకోవాలి. నిత్యానందం, నిరతిశయ ఆనందం, అసంవేద్య ఆనందం. ఇది పొందేది కాదు. అసంవేద్య ఆనందం బింబానందం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒరిజినల్ ఆనంద, ఒరిజినల్ ఆనందం. ఇది సంవేద్య ఆనందం, ప్రతిబింబానందం, అనిత్యానందం, కోశానందం, సాతిశయ ఆనందం. ఇట్ ఈజ్ విషయానందం. ఇది ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్, అనుభవానందం. దిస్ ఈజ్ స్వరూప ఆనందం. ఆత్మానందం, స్వరూప ఆనందం. ఇది వచ్చే ప్రతిబింబానందం, విషయానందం. ఈ రెండిటికి తేడా తెలియాలి మనకు. ఆత్మజ్ఞానం బ్రహ్మానందం, జ్ఞానం వల్ల వచ్చే ఆనందం కూడా విషయానందమే. ఆనందం వచ్చింది అంటే పోతుంది అని అర్థం. కనుక ఏం చెప్తున్నారు తర్వాత? ఈ ఆనందం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ ఆనందం ఇది? ఇప్పుడు నిరతిశయానందం, నిత్యానందం, బింబానందం, స్వరూపానందం, అసంవేద్య ఆనందం. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. దానికి ఆపోజిట్ ఏమిటి? మనం అనుభవించేది అప్పుడప్పుడు కాస్త కాస్త, బిట్టు బిట్టు, బిట్టు బిట్టు ఆనంద, బీప్ బీప్ ఆనంద. అనిత్యానందం, కోశానందం, విషయానందం, సంవేద్య ఆనందం,
సాతిశయ ఆనందం, గ్రడేషన్ ఉంటుంది. కనుక ఈ ఆనందం కోసం పాపులాడకూడదు. అనిత్య ఆనందం కోసం ఎందుకు పాకులాడాలి? ఒక వస్తువు ద్వారాను, ఒక వ్యక్తి యొక్క పరిచయం ద్వారాను, వాళ్ళ రిలేషన్స్ వల్లను, పొజిషన్స్ వల్ల వచ్చే ఆనందం, దానికోసం వివేకవంతుడు పాకులాడాడు. వస్తుంది పోతుంది. నేనే స్వరూప ఆనందానైనప్పుడు నా దగ్గర ఆనందం లేకపోతే కదా నేను ఆనందం కోసం పోవాలి. అది జ్ఞాని చెప్తున్నారు. అజ్ఞాని అయితే ఏం చేస్తాడు, జ్ఞాని అయితే ఏం చేస్తాడు? తర్వాత పోషణం. రాతిర్ధాతుర్ పరాయణం. ఇది రాతిర్ధాతు. రాతి అంటే ధనం, ధనం ఇచ్చేవాడు, ధనం యాగంలో దానం చేసేవాడు. రాతి, రాతేహే ధాతు. ఎవరైతే యజ్ఞయాగాలు చేసి దానం చేస్తుంటారో ధనాన్ని, వాళ్ళు మంచి కర్మలు చేసి ఆ పరమాత్మ నుంచి, సగుణ ఈశ్వరుడి నుంచి కర్మఫలాన్ని, ఉన్నతమైన కర్మఫలాన్ని పొందుతారు. అది రాతిర్ధాతు. పరాయణం అంటే గమ్యం. ఎవరైతే ధనాన్ని దానం చేసి మంచి కర్మలకి, మంచి పనులకి దానం చేస్తారు. యజ్ఞయాగాల్లో ఆ ధనాన్ని దానం చేస్తే, పుణ్యాన్ని సంపాదించుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఆ మంచి కర్మలకి మంచి ఫలాన్ని ఇస్తాడు, క్రమముక్తినిస్తాడు. అది ఈశ్వర అనుగ్రహం. లేదా జ్ఞానం పొందితే ఏం చెప్పారు ఇక్కడ? తద్విదః తిష్టమానస్య తద్విదః ఇది పరాయణం. తద్విదః పరాయణం. నిర్గుణ బ్రహ్మాన్ని గనక తెలుసుకుంటే, తద్విదః, ఎవరికైతే నిర్గుణం బ్రహ్మ పరాయణం గమ్యముగా ఉంటుందో, దాని అందే ఉంటారో, తిష్టమానస్య, బ్రహ్మచింతనలోనే ఉంటారో ఎప్పుడు, వాళ్ళకి ఆ నిర్గుణం బ్రహ్మమే గమ్యం. వాళ్ళకి జీవన్ముక్తి. చూసారా? సగుణ బ్రహ్మ ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించి మంచి పనులు చేస్తే ఆ కర్మఫలం, మంచి కర్మఫలాన్ని ఇస్తాడు భగవంతుడు. జ్ఞానయోగ్యత, గురుప్రాప్తి అవన్నీ ఇస్తాడు. ఉపాసన చేసి క్రమముక్తిని పొందొచ్చు. ఇక్కడ ఏంటి? మంచి పనులు చేసే వాళ్ళకి ఆ పరమాత్ముడే, సగుణ బ్రహ్మమే గమ్యం. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకునాలి, దాంట్లో ఆత్మలో లీనం కావాలనుకునే వాళ్ళకి ఆ బ్రహ్మమే గమ్యం. సగుణ బ్రహ్మమైన నిర్గుణ బ్రహ్మమైన ఒకటే బ్రహ్మం. ఈయనలో మాయ ఉంటుంది, నిర్గుణ బ్రహ్మంలో కూడా మాయ ఉంటుంది ఎప్పుడు. కానీ కొంతమంది ఆ బ్రహ్మ, మాయతో ఉన్న బ్రహ్మాన్ని, మాయను తీసేసి బ్రహ్మాన్ని పట్టుకుంటారు. కొంతమంది ఉపాసకులు, భక్తులు ఏం చేస్తారంటే మాయతో ఉన్న బ్రహ్మాన్ని పట్టుకుంటారు. ఎవరైనా బ్రహ్మాన్ని పట్టుకోవాల్సిందే. మాయ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది బ్రహ్మంలో, లేకుండా ఉండదు. కానీ జ్ఞానులు ఏం చేస్తారంటే మాయతో ఉన్నా కూడా ఆ మాయలో పడరు వీళ్ళు. నువ్వు ఉంటే ఉండు నాయన మాయలో, మాకు మాత్రం మాయ వద్దు అంటే మాయ చేత మోహింపబడరు. సగుణం ఈశ్వరుణ్ణి ఆరాధించే వాళ్ళు, వాళ్ళకి ఇంకా కూడా కొన్ని ఫలాలను పొందాలంటుంది. అందుకే కర్మలు చేస్తూనే ఉంటారు, మంచి కర్మలు చేస్తారు. వాళ్ళకి భగవంతుడు ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక సగుణ బ్రహ్మని ఆరాధించే వాళ్ళకి మంచి ఫలాలను ఇస్తుంటాడు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందే వాళ్ళకి తనలో ఐక్యం చేసుకుంటాడు బ్రహ్మ. అర్థమైంది కదా? అది విషయం. రాతిర్ ధాతు పరాయణం. తిష్టమానస్య. తిష్టమానస్య అంటే ఆ ఆత్మయందు ఉన్నటువంటి. కనుక కర్మికి జ్ఞానికి భేదం అక్కడ కొంచెం పోర్షన్లోనే చూడండి. రాతిర్ధాతు అనేది కర్మ చేసేవాడికి.
రాతిర్ధాతు అనేది కర్మి యొక్క గమ్యం, పరాయణం. జ్ఞానికి తద్విధ అంటే జ్ఞానికి తద్విధ తిష్టమానస్య, జ్ఞానం పొందాలి, ఆ బ్రహ్మంలోనే లీనమై ఉండాలి. ఎప్పుడు బ్రహ్మని మర్చిపోవడం అంటూ ఉండదు. ఏమండి స్వామిని గారు చెప్పులు వేసుకోగానే మర్చిపోతా ఉండి అన్నారు. నేను మనిషిని మర్చిపోతున్నావా చెప్పులు వేసుకోగానే? ఏమండి చెప్పులు వేసుకోగానే మనిషిని నేను మర్చిపోయినానండి అంటున్నాడు ఎవడన్నా? ఎందుకు మర్చిపోవట్లేదు? ఎందుకని మర్చిపోలేం. మర్చిపోలేనంతగా నేను మనిషిననే జ్ఞానం ఉన్నది మనిషికి. అలాగే మరచిపోలేనంతగా నేను బ్రహ్మం అనే జ్ఞానం కావాలి. అర్థమైందే? చెప్పులేసుకోగానే పోయిందనేది అర్థం కాలేదని అర్థం. శాస్త్రం అది పోయేది కాదు, వచ్చేది కాదు, పోవడానికి. అర్థమైందా? నిదానంగా ఆలోచించాలి. ఇష్టమానస్య తద్విధ పరాయణం ఇది అని ఎవరు చెప్తున్నారు తెలుసా? ఉపనిషత్తు చెప్తోంది. ఈ బ్రహ్మము యాగంలో యజ్ఞంలో ధనం దానం చేసే వాళ్ళకి గమ్యం అంటే సగుణ బ్రహ్మాన్ని పొందుతారు, భగవంతుడి పొందుతారు, భగవద్ దర్శనాన్ని పొందుతారు. తద్విధ తిష్టమానస్య పరాయణం అన్నాడు. ఆ పరాయణం ఇక్కడ కూడా చేర్చుకోవాలి. ఆ సగుణం బ్రహ్మ, మాయతో కూడిన బ్రహ్మని వీళ్ళు ఆరాధిస్తారు. మాయ రహితం బ్రహ్మని జ్ఞానులు తెలుసుకొని అందులోనే ఉంటారు. సో వీళ్ళకి గమ్యం, వీళ్ళకి గమ్యం. బ్రహ్మము ఇద్దరికీ గమ్యమే. ఒకడికి సగుణ బ్రహ్మ గమ్యమైతే మరొకరికి నిర్గుణ బ్రహ్మ గమ్యం. కనుక మీ అందరికి ఇప్పుడు ఎవరు గమ్యం? రెండు గమ్యమే అంటారా? రెండు ఒకేసారి గమ్యం కావడానికి వీల్లేదు, ఒకదాని తర్వాత ఒకటి. కనుక నిర్గుణం బ్రహ్మ అర్థం కాలేదే, మనకి ఎప్పుడు అర్థమవుతుందో అని బాధ అవసరం లేదు. సగుణం బ్రహ్మ ఈశ్వరుణ్ణి, కర్మఫలదాతని ఆరాధించడంలో మనం ఏమి తక్కువగా భావించుకోకూడదు. అర్థమైందా? సగుణం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఒక రోజుకు నిర్గుణ బ్రహ్మంలోకే వెళతాం, అందులో సందేహం లేదు. సగుణం బ్రహ్మ ధ్యానం చేస్తే, నామరూపాలతో ఉన్న దేవుని ధ్యానం చేస్తే మోక్షం రాదేమో అని బాధపడకూడదు. మన జ్ఞానం రాలేదేమో, మోక్షం రాదేమో ఎవరు చెప్పారు? సగుణ బ్రహ్మము కూడా బ్రహ్మమే. కాకపోతే జ్ఞాని ఇవాళ వెళ్తాడు, నువ్వు రేపు వెళ్తావు, అంతే తేడా. ఏమండి? జ్ఞాని ఇవాళ రేపు పెడితే నువ్వు 2 రోజుల తర్వాత వెళతావు, అంతే కదా, తేడా ఏముంది? అందుకనే మన హిందూ ధర్మంలో పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, ఆరాధన ఎందుకు పెట్టారనుకున్నారు? ఇవన్నీ అదన్నీ కూడా నిర్గుణ బ్రహ్మానికి మెట్లు. ఆ ఉద్దేశంతో పెట్టారు. అవన్నీ దాటి దాటి వచ్చాం. ఎన్ని గుళ్ళు ఎక్కొచ్చామో మనం తెలుసా? ఎన్ని గుళ్ళు ఎక్కాము, ఎన్ని నదుల్లో స్నానాలు చేశాము, ఎన్ని దేవతలకు పూజలు చేశాము. అలా చెయ్యంతే ఇక్కడికి రాలేం. కనుక ఎవరైనా చేస్తున్నారు అంటే ఆనందించండి, ఉత్సాహపరచండి. మనందరం అట్లా చేసి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు పిచ్చి జనం, వాళ్ళకేం తెలీదు, పొరపాటున కూడా అనుకో, పొరపాటున కూడా. ఒకటే బ్రహ్మం అండి. 2 బ్రహ్మాలు ఉన్నారా ఏమిటి? 2 బ్రహ్మం లేరు కదా, ఉన్నది ఒకటే బ్రహ్మం కదా. కనుక సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎంబీబీఎస్లో చేరంగానే డాక్టర్ అని రాసుకుంటాడు.
డాక్టర్ సో అండ్ సో అన్నాడు. ఫస్ట్ ఇయరే కదా, ఇప్పుడే చేరావు. ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడే డాక్టర్ సో అండ్ సో రాసి ఎంబీబీఎస్ బ్రాకెట్లో పెడతాడు. అంటే ఏమిటి అర్థం? అయ్యో నువ్వు ఇంకా 5 ఏళ్ళు చదవాలి కదా, ఇప్పుడే డాక్టర్ అని పెట్టుకున్నావేంటి అంటే ఏమంటారు? కాబోయే డాక్టర్, వుడ్ బి డాక్టర్, వుడ్ బి డాక్టర్. తప్ప ఏమిటి? తప్పు లేదు కదా. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి డాక్టర్ అండి అంటాడు. పలుసు పట్టని చూడటం కూడా రాదు ఇంకా. మా అబ్బాయి డాక్టర్ అండి అందరికీ చెప్పుకుంటారు. ఎప్పుడు చదువుతాడు? ప్రాక్టీస్ చేయి వచ్చేటప్పటికి 6 ఏళ్ళు పడుతుంది. మా అబ్బాయి డాక్టర్ అండి, డాక్టర్ అని చెప్పి 5-6 ఏళ్ళు చెప్పుకుంటూనే ఉంటాడు వాళ్ళ నాన్న. ఇంట్లో వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుణ్ణి సగుణ బ్రహ్మాన్ని రాతిర్ధాతు పరాయణం అన్నది ఎంత ముఖ్యమైన విషయం. అది ఎప్పుడు చెప్పారు చూడండి. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని చెప్పారు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఈ బ్రహ్మమే కర్మికి గమ్యం. వేదాలలో చెప్పినటువంటి కర్మలు చేసేవాడికి గమ్యమే ఈ పరమాత్ముడే. ఆ వ్యక్తి కొంచెం లేటుగా వస్తాడు. కొంతమంది ఫ్లైట్లో పోతారు, కొంతమంది ట్రైన్లో పోతారు. ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు కొన్ని గంటల్లో చేరుతారు. ట్రైన్లో వెళ్ళిన వాళ్ళు ఋషికేశ్ వెళ్ళినప్పుడు అంతే, 30 మంది ఒక ఫ్లైట్లో ఎక్కాం. 30 మంది ఫ్లైట్ అంతా మేము వెళ్ళి కూర్చున్నాం ముందే. నెక్స్ట్ డే ఆ రోజు రాత్రికి వాళ్ళు పాపం రైల్లో వచ్చేవాళ్ళు 2 రోజులు ముందే బయలుదేరారు. 2 రోజులు ముందు బయలుదేరి 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణం చేసి మేము చేరిన తర్వాత రాత్రికి 10:30కు వచ్చారు. మేము ఆ రోజు ఉదయం బయలుదేరాం, సాయంత్రానికి వెళ్ళాం. ఎక్కడికి వచ్చాం? అందరం అదే ఆశ్రమానికి వచ్చాం. అర్థమైందా? చేరే గమ్యం ఒక్కటే. అట్లాగే ఈ సగుణ నిర్గుణ ఆల్సో. కనుక మన హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో ఆ బ్రహ్మాన్ని గమ్యంగా పెట్టుకొని చేరడం కోసమే మంద మధ్యమ అధికారులందరికీ కూడా ఈ జప తప ధ్యానాలు ఉపవాసాలు. నిన్న ఏకాదశ, ఇవాళ ద్వాదశి, మంచి రోజు. ఈ 3 లైన్లు చాలా ముఖ్యం అన్నమాట, మనం తెలుసుకోవలసింది. అందుకని ఏమిటి ఇప్పుడు? నిర్గుణ బ్రహ్మ మనం మాయా సహితం మిథ్య అయినప్పటికీ కూడా, అంటే మాయా మిథ్య, మనం ఎక్స్పీరియన్షియల్గా మాయని అనుభవిస్తూ ఉంటాం. మాయ తెలుస్తూ ఉంటుంది. అది ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్చువల్గా నిజంగా చెప్తే ఆ మాయ అనేది లేదు. ఉన్నది నిర్గుణం బ్రహ్మమే. సగుణం బ్రహ్మతో ఉన్న ఆ మాయా రూపం సత్యం కాదు కదా. కనుక మాయతో కలిగిన బ్రహ్మాన్ని ఆరాధించి ఆ మాయ మిథ్య అని తెలుసుకుంటాం. అందుకని ఆయన నా దగ్గరికి రా అంటుంటాడు కృష్ణ పరమాత్మ. నన్ను పూజించు అంటాడు. నన్ను పూజిస్తే నా మాయని అర్థం చేసుకునేటట్టు చేస్తా నీకు అంటాడు. నన్ను నా కోసం పూజించు, అప్పుడు మాయను అర్థం అయ్యేటట్లుగా చేస్తా. నన్ను నా కోసం పూజించకుండా నువ్వేం చేస్తున్నావు? పిల్లల కోసము, వాటి కోసం పూజిస్తావు. మాయను ఎట్లా తొలగిస్తాను నేను? చూసారా? కనుక నన్ను నా కోసం పూజించు. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నాయందే మనసు ఉంచి నన్నే జపిస్తూ నన్నే ధ్యానిస్తూ నాయందే మనసు పెట్టావనుకో, నా చింతన చేస్తున్నావు అనుకో, అత ఊర్ధ్వం, ఆ పైన నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకుంటావు, దాంట్లో సంశయం లేదన్నాడు. అందుకని
ఆయన చెప్పిన పదాలు వినాలి. భగవంతుడు చెప్పిన వాటిని ముందు నమ్మాలి, వినాలి, నమ్మాలి, నమ్మిన తర్వాత ఆచరించాలి. అన్ని కావాలి మనిషికి. అందుకే సత్సంగాన్ని ఒక్కరోజు కూడా వదులుకోకూడదు. అంత ముఖ్యం సత్సంగం అంటే. సరే, ఇప్పుడు ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది. ఈ యొక్క సెక్షన్ కూడా అయిపోయింది. కనుక నిత్య చైతన్యం బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ అనే విషయాన్ని మనకి ఇందులో తెలియజేశారు. ఈ చివరి 7వ మంత్రం చాలా ముఖ్యమైనది. కోన్వేవం జనయేత్ పునః. అక్కడి నుంచి విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం. ఇంతటితో ఈ మంత్రం పూర్తి చేశాం. వచ్చే వారం పై అధ్యాయంలో ప్రవేశిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.